గురువుగారు కొంతమంది చూడ్డానికి చాలా అందంగా కనబడుతూ ఉంటారు. అవును. వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు లేనట్లుగా ఉంటారు. అవును. ఆర్థికంగా బానే ఉంటారు. శారీరకంగా బానే ఉంటారు. అవును. కానీ ఎంతో మందికి తెలియని విషయం ఏంటంటే, ఎంత ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలియని ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. అవును. ఆరోగ్య సమస్యలు కూడా ఎలా ఉంటాయంటే, ఇలాంటి సమస్య వీళ్ళకుందా అనే విధంగా ఆరోగ్య సమస్యలు ఉండడం అవును. జరుగుతూ ఉంటుంది. అమ్మా, ఈ రోజుల్లో ఐశ్వర్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యము అంతే ముఖ్యం. హ్మ్. ఆరోగ్య సమస్య అనేది కొంతమందికి బయట అగబడతది ఆ సమస్య, కొంతమందికి అగబడదు. అలాగా మొండి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు మానసికంగా కూడా ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. అసలు ఈ ఒక సమస్య ఏంటో తెలీదు. హాస్పిటల్‌కెళ్తే నాకంతా బాగానే ఉంది. హ్మ్. కాకపోతే రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు. ఏదో భయంగా ఉంటుంది. హ్మ్. నా ఆరోగ్యం ఇంతకు ముందులాగా స్థిరంగా, కుదురుగా లేదు. ఎన్ని హాస్పిటల్‌లో చూపించుకున్నా, ఎన్ని చోటలకి వెళ్ళినా ఏం లేదనే చెప్తుంటారు. ఎందుకు దీనివల్ల ఇలాగ దేనికి వస్తదంటే తల్లి, కొన్ని బయట పంచభూతాలని కొన్ని అంటాయి. అవును. నీరు, నిప్పు, పంచభూతాలు. గాలి, ఆకాశం. హ్మ్. దీంతో పాటుగా పంచగ్రహాలని కొన్ని ఉంటాయి. హ్మ్. వాళ్ళకి గ్రహ పీడన సమయం వచ్చినప్పుడు గాలిలో కానీ, ధూళిలో కానీ బయటికి వెళ్ళిన సమయంలలో కొన్ని తెలిసి తెలియక వాళ్ళ ఒంట్లో చేరతాయి. ఓకే. ఇవి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా తల పోటంటారు. హ్మ్. నాకింతకు ముందులాగా మనశ్శాంతి ఉండట్లేదు. చుట్టూ ఎంతో ఐశ్వర్యం ఉన్నా హ్మ్. నాకు ఒంటరితనం ఎక్కువైంది. ఆరోగ్యం కుదురు లేదు. వీటికి పరిష్కారం ఏదైనా ఉంది అని అంటే, మనకి సమీపములో మనకి తెలిసిన స్థానములోనే కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతి అనేది మనకు తెలుసు. హ్మ్. ఆ తిరుపతి నుంచి 15 కిలోమీటర్ల దగ్గరలో నారాయణ వనం అనేది ఉంది. నారాయణ వనం. నారాయణ వనం. ఈ నారాయణ వనం అంటే ఎంతటి మొండి వ్యాధికైనా సరే ఆ ఒక యంత్ర గుండం అంటారు. వనములో గుండం. నారాయణ వన యంత్ర గుండం. హ్మ్. ఆ గుండములో కొన్ని మేము ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి ఆ వనములోకెళ్ళి జలానికి మంత్రిస్తుంటాం. జలము దగ్గర పూజలు, యాగాలు కొన్ని పరిష్కారాలు చేస్తుంటాం. మేము చెప్పే మంత్రాలు ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఆ జలము అమృత జలము అవుతుంది.